జూలై 30వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారు గుండె దద్దరిల్లిపోయేటటువంటి ఒక వార్తను సాయంత్రం 6 తర్వాత వింటారు. అయితే జూలై 30వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారు ఎలాంటి గుండె దద్దరిల్లిపోయేటటువంటి వార్తను వింటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ళ మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం, స్వభావం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయంటే, వీరికి ఉద్యోగరీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వృత్తిపరమైనటువంటి వృత్తిపరమైన జీవితంలో భావోద్వేగాలు మీపై ఆధిత్యం చెలాయిస్తాయని చెప్పుకోవచ్చు. ఆధిపత్యం చాలా చెలాయించే అవకాశం ఉంది. ఇది మీ యొక్క పనితీరుని పూర్తి అంకిత భావంతో చేయటానికి మీకు సహాయపడుతుంది. మీ యొక్క సామర్థ్యాలను అర్థం చేసుకోవటానికి ఆఫీసు పని మీ యొక్క రోజును బిజీగా చేస్తుంది. తగినంత నీళ్లు తాగుతూ ఉండాలి. దానివల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆరోగ్యంగా ఉండటం కోసం కాస్త శ్రద్ధను పాటించటం అవసరం. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి మీకు ఒక కొత్త ఆలోచనలను కూడా జీవం పోస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే మంచి అవకాశాలు తలుపు తట్టబోతూ ఉన్నాయి. ఓపికగా ఉండండి. మిమ్మల్ని మీరు బిజీగా చూసుకోండి. అంటే మీరు ఖాళీగా ఉండకుండా బిజీగా ఉండి మీ పని మీద మీరు శ్రద్ధను పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. అయితే డబ్బు విషయాలకి వస్తే తెలివిగా ఉండటం చాలా ముఖ్యం. మీ యొక్క శరీర, మనస్సు రెండూ బాగుంటాయి. స్వీయ సంరక్షణ శ్రద్ధ వహిస్తూ ధ్యానం చేయటం వల్ల మీ మనస్సు చాలా తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రకాల సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే కొన్ని రకాల చిన్న చిన్న సమస్యలు అనేవి ఈ సమయంలో మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలలో జాగ్రత్త పాటించటం అనేది చాలా అవసరం. మీరు ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. అలానే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోవాలి అంటే దైవనామ స్మరణ అనేది చేయాలి. దైవాన్ని పూజించటం కానీ, దైవనామ స్మరణ చేయటం కానీ చేస్తే గనక మీ చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల దుష్ప్రభావాలు తొలగిపోతాయి. చెడు శక్తుల నుండి కావచ్చు, చెడు ప్రభావాల నుండి కావచ్చు, మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా మీకు అంటే కాస్త దైవనామ స్మరణ చేయటం వల్ల మానసికమైనటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఇక ఈ యొక్క పరిహారం చేయటం వల్ల మనం అంటే సింహరాశి వారు దైవనామ స్మరణ చేయటం, దైవాన్ని పూజించటం, దైవం పట్ల భక్తి భావంతో ఉండటం వల్ల మనకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. అలానే కష్టాలు కూడా లేకుండా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అలానే మానసికంగా మనకు ఉన్నటువంటి ఆందోళన కావచ్చు,
మానసికంగా ఉన్నటువంటి చిన్న చిన్న అంటే ఆందోళన ఏదో ఒక సమస్య అనేది చిన్నగా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నట్లు అయితే వాటి నుండి కూడా బయటపడతారు. కాబట్టి దైవనామ స్మరణ అనేది చాలా అవసరం. దైవాన్ని పూజించటం, దైవనామ స్మరణ చేయటం, అలానే దైవాన్ని తలుచుకుంటూ ఉండటం ఇలా చేయటం వల్ల మనకు సమస్యలు అనేవి ఉండకుండా ఉంటాయి. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ఇలా తప్పకుండా దైవనామ స్మరణ చేయాలి. ఈ సమయంలో గ్రహాలు కొన్ని అనుకూలంగా లేకపోవటం వల్ల వీరికి కాస్త చిన్న చిన్న చిరాకులు, సమస్యలు వస్తూ ఉంటాయి. అలానే ఒక కొత్త నూతనమైనటువంటి ఫ్రెండ్ కూడా మీకు పరిచయం అవ్వటం జరుగుతుంది. వారి వల్ల మీరు కాస్త సంతోషంగా ఉంటారు. అంటే కొన్ని రకాల సమస్యలు తొలగిపోయి మీకు సంతోషం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క దైవం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కూడా మీకు ఉండాలి అంటే దైవనామ స్మరణ అనేది చేయాలి. దైవనామ స్మరణ చేయటం వల్ల కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది. అలానే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతూ ఉంటారు. అంతేకాదు మనకు అంటే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా ఈ సమయంలో ఆందోళన ఉండే అవకాశం ఉంది. గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల కొన్ని రకాల సమస్యలు, దోషాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక అదేవిధంగా ఈ సింహరాశి వారికి ముఖ్యంగా సాయంత్రం 6 తర్వాత మాత్రం జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరికి ఒక శుభవార్త అనేది కూడా వస్తుంది. అలానే ఇద్దరి వ్యక్తుల పరిచయం వీరికి సంతోషాన్ని కలిగిస్తుంది. వీరిని సరి అయినటువంటి దారిలో కూడా నడిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల పరిచయం అనేది వీరికి గ్రహ దోషాలను తొలగించటానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ వ్యక్తుల వల్ల వీరు సంతోషంగా ఉంటారు. ఇక అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా అయితే శుభవార్తలు ఎక్కువగా రావటం కానీ, శుభ ఫలితాలను వీరు ఎక్కువగా పొందటం కానీ జరుగుతుంది. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. వీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది ఈ సమయంలో లభిస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వల్ల ఆర్థిక డబ్బులు అంటే ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా మనం డబ్బు పరంగా ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో అది ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది. డబ్బు పరంగా ఎదుర్కొనేటటువంటి సమస్య ఏదైనా సరే 100% కూడా తొలగిపోతుంది. అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి ఏ రకమైనటువంటి సమస్యనైనా, అలానే ఏ రకమైనటువంటి కష్టాలను అయినా ఖచ్చితంగా కూడా తొలగించుకోవచ్చు. మన జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ప్రత్యేకమైనటువంటి ఒక ఒక ఇది ఏర్పరచుకోవాలి అని సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అంటే నలుగురిలో అందరిలో ఒకరిలా కలిసిపోవటం కాకుండా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇది ఉండాలి అనేటటువంటిది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు ప్రత్యేకమైనటువంటి స్థానం కోసం మంచిగా కష్టపడుతూ ఉంటారు. అనుకున్నది సాధిస్తూ ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించటమే కాకుండా అలానే వీరికి కష్టాలు అనేవి ఎన్ని ఉన్నా సరే ధైర్యంగా ఓర్చుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరి పని వీరు చేసుకుంటూ, వీరి కష్టం వీరు పడుతూ ముందుకు సాగిపోతూ ఉంటారు. అంతేకాదు అలానే మన చుట్టూ ఉండేటటువంటి ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి పరిహారాలు అంటే ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. మంచి చెడు రెండూ ఉంటాయి. అలానే వీరు ఈ సమయంలో ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల వీరికి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. ఇష్టదైవ ఆరాధన చేస్తే వీరికి ఖచ్చితంగా కూడా మంచి ప్రభావం అనేది ఉంటుంది. చెడు ప్రభావాల నుండి ఖచ్చితంగా కూడా బయటికి వస్తారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి సాయంత్రం తర్వాత 6 తర్వాత శుభయోగం ఎక్కువగా ఉంది. శుభ ఫలితాలను పొందుతారు. గ్రహాలు అనేవి అనుకూలిస్తాయి. ఆ సమయంలో ఏదైనా మొదలుపెట్టినా, అలానే ఏదైనా ఒక మంచి పని చేయాలి అన్న ఆ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా! సింహరాశి వారికి జూలై 30వ తారీఖు బుధవారం రోజున సాయంత్రం 6 తర్వాత ఏం జరుగుతుంది, ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్